రోమన్ క్యాథలిక్ లిటర్జీ ఈస్టర్ మండే పఠనాలు గొప్ప ఆధ్యాత్మిక లోతును కలిగి ఉన్నాయి. అపోస్తలుల కార్యములు మొదటి పఠనం మరియు సెయింట్ మాథ్యూ సువార్త రెండవ పఠనం నుండి మీరిక ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని లోతైన దైవశాస్త్ర అంతరార్థాలు ఇక్కడ ఉన్నాయి. 1. సాక్ష్యమిచ్చే ధైర్యం, ది కరేజ్ ఆఫ్ విట్నెస్. పేతురు ఒకప్పుడు భయంతో యేసును నిరాకరించినవాడు, కాని ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తితో నిండి యెరూషలేము వీధుల్లో బాహాటంగా సాక్ష్యమిస్తున్నాడు. ఆధ్యాత్మిక పాఠం: క్రైస్తవ జీవితమంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆ నమ్మకాన్ని ధైర్యంగా ప్రకటించడం. మన బలహీనతలు దేవుని కృపద్వారా బలముగా మారతాయని పేతురు జీవితం మనకు నేర్పుతుంది. 2. దైవ ప్రణాళిక మరియు మానవ స్వేచ్ఛ, డివైన్ ప్రావిడెన్స్ వర్సెస్ హ్యూమన్ విల్. పేతురు ప్రసంగంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. యేసు మరణం దేవుని నిర్ణీత సంకల్పం వర్స్ 23 ప్రకారం జరిగింది. అయినప్పటికీ దానికి కారణమైన వారు బాధ్యులే. క్యాథలిక్ అంతరార్థం: లోకంలో జరిగే కష్టాలు లేదా అన్యాయం చూసి మనం విస్తుపోకూడదు. చీకటిలో కూడా దేవుడు ఒక వెలుగును, పునరుత్థానాన్ని దాచి ఉంచుతాడు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక దేవుని అదృశ్య హస్తం ఉందని నమ్మడం విశ్వాసం యొక్క పరమార్థం. 3. మరణంపై విజయం, నిరీక్షణ, హోప్ అండ్ ఇన్కరప్టబిలిటీ. దావీదు ప్రవచనాన్ని ఉట్టంకిస్తూ క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు వర్స్ 31 అని పేతురు వివరిస్తున్నాడు. ఇది మనకు లభించే అతిపెద్ద వాగ్దానం. ఆధ్యాత్మిక పాఠం: మన శరీరం మట్టిలో కలిసినా క్రీస్తు పునరుత్థానం వల్ల మనకు నిత్యజీవం లభిస్తుందనేది మన ఆశ. ఈ లోకంలోని బాధలు తాత్కాలికమే. నా శరీరం ఆశతో విశ్రమిస్తుంది వర్స్ 26 అన్న మాటలు మన అంత్యకాల నిరీక్షణకు పునాది. 4. భయం మరియు ఆనందం, ఫియర్ అండ్ గ్రేట్ జాయ్. సువార్తలో స్త్రీలు ఖాళీ సమాధిని చూసి భయంతో మరియు గొప్ప ఆనందంతో పరిగెత్తారు. లోతైన అంతరార్థం: దైవిక అనుభవం కలిగినప్పుడు ఒక విధమైన భక్తిపూర్వకమైన భయం, ఆర్ హోలీ ఫియర్ కలుగుతుంది. అది భీతి కాదు, దేవుని గొప్పతనాన్ని చూసి కలిగే వినయం. ఆ భయం వెంటే క్రీస్తును కలుసుకున్న ఆనందం వస్తుంది. మనం ప్రార్థనలో దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు ఈ రెండూ కలగాలి. 5. సత్యం మరియు అసత్యం, ట్రూత్ అండ్ డిసెప్షన్. ఒకవైపు స్త్రీలు సత్యాన్ని ప్రకటించడానికి వెళుతుంటే మరోవైపు సైనికులు డబ్బు తీసుకుని అబద్ధాన్ని, అంటే శిష్యులు శవాన్ని దొంగలించారని అప్రచారం చేస్తున్నారు వర్స్ 13-15. ఆధ్యాత్మిక యుద్ధం: లోకంలో ఎప్పుడూ సత్యానికి వ్యతిరేకంగా ప్రచారాలు జరుగుతుంటాయి. ధనం, అధికారం సత్యాన్ని అణచివేయాలని చూస్తాయి. కాని 2000 సంవత్సరాల తర్వాత కూడా మనకు పునరుత్థాన సత్యం తెలుసు అంటే సత్యం ఎప్పుడూ వెలుగు చూస్తుందని అర్థం. మన దైనందిన జీవితంలో చిన్న లాభాల కోసం అబద్ధాన్ని ఆశ్రయించకుండా ఉండటానికి ఇది ఒక హెచ్చరిక. మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం సూచనలు: క్రీస్తు పాదాలను పట్టుకోండి. సువార్తలోని స్త్రీలవలే ప్రార్థనలో క్రీస్తు పాదాలను పట్టుకొని ఆరాధించండి. సంస్కారాల ద్వారా మీరు క్రీస్తును స్పృశించగలరు. భయం వీడండి. యేసు మొదటి చెప్పిన మాట భయపడకండి. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా పునరుత్థాన క్రీస్తు మీతో ఉన్నాడని నమ్మండి. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి. పేతురువలే మీరు కూడా మీ సామాజిక సర్కిల్లో మీ ప్రవర్తన ద్వారా క్రీస్తుకు సాక్షులుగా ఉండండి. ఈ పఠనాలు మనకు గుర్తుచేసేది ఒక్కటే: క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఆయన జీవిస్తున్నాడు. మనలో కూడా ఆ జీవాన్ని నింపాలని ఆశిస్తున్నాడు. అల్లెలూయా.